ఎల్‌సీయూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ టైమ్‌లైన్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు గనుక ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని విజిట్ చేసి ఉంటే, ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ మన ఛానెల్‌లో ఉంది అండ్ ఫ్యూచర్‌లో వస్తూనే ఉంటుంది. సో, ఆ వీడియోస్ గనుక మిస్ అవ్వకూడదంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న డిస్క్లైమర్. నేను ఈ వీడియోలో చెప్పే ఇయర్స్ అన్నీ మూవీలో ఉన్నవి అండ్ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ చెప్పేవి. నేను ఈ వీడియో కోసం కొత్తగా అయితే క్రియేట్ చేసినవి కాదు. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే నేనివి చెప్తున్నాను. అది మీరు గమనించగలరు. ముందుగా 'ఎల్‌సీఈ టైమ్‌లైన్' అనేది 1986 కమల్ హాసన్ గారి 'విక్రమ్' మూవీ నుండి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్‌గా అయితే ఈ మూవీకి 'లోకి' యూనివర్స్‌కి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ యూనివర్స్ కోసం లోకేష్ 2022లో వచ్చిన 'విక్రమ్' మూవీతో లింక్ చేశాడు. అండ్ 1986 విక్రమ్ మూవీని 2022 విక్రమ్ మూవీతో లింక్ చేయడం అంత ఈజీగా అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ 2 మూవీస్‌ని ప్రొడ్యూస్ చేసింది కమల్ హాసన్ గారే. కమల్ హాసన్ గారి బ్యానర్ వచ్చేసి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్. అండ్ 2022 విక్రమ్ మూవీలో అమర్ చెప్పిన దాని ప్రకారం 1981లో గవర్నమెంట్‌కి సీక్రెట్ ఏజెన్సీ అవసరం మన దేశానికి ఎంతైనా ఉందని ప్రిన్స్ గార్డియన్ అనే పేరుతో ఒక ఏజెన్సీని స్టార్ట్ చేశారు. దాని తర్వాత దాన్ని బ్లాక్ స్క్వాడ్‌గా పేరును మారుస్తారు. ఆ తర్వాత బ్లాక్ స్క్వాడ్ పైలట్ స్క్వాడ్‌లోనే విక్రమ్ వన్ ఆఫ్ ద మెంబర్‌గా ఉంటాడు. ఈ బ్లాక్ స్క్వాడ్ పైలట్ బ్యాచ్‌లో టోటల్‌గా 11 మెంబర్స్ ఉంటారు ఇంక్లూడింగ్ విక్రమ్. అలాగే ఈ బ్యాచ్‌కి విక్రమ్‌ని కమాండర్‌గా పెడతారు. ఈ పైలట్ బ్యాచ్ మోర్ దెన్ 100 సక్సెస్‌ఫుల్ ఆపరేషన్స్ చేసిన ఒక రూత్‌లెస్ గ్యాంగ్. కానీ 1991లో చేసిన ఒక మిషన్ ఫెయిల్ అవ్వడం వల్ల గవర్నమెంట్ వీళ్ళందరినీ టెర్రరిస్టులుగా ముద్ర వేస్తుంది. ఈ బ్యాచ్‌లో ఉన్న 11 మందిని అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని, ఫ్రెండ్స్‌ని కూడా చంపేస్తారు. కానీ టోటల్ 11 మందిలో నలుగురు బాడీస్ మాత్రం మిస్ అవుతాయి. వాళ్ళే ఏజెంట్ విక్రమ్, ఏజెంట్ టీనా, ఏజెంట్ ఉప్పిలి అండ్ ఏజెంట్ లారెన్స్. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కమాండర్ విక్రమ్‌కి బాగా క్లోజ్ అయ్యుండొచ్చు. అందుకే విక్రమ్ వీళ్ళని మెయిడ్ లాగా, డ్రైవర్ లాగా, జిమ్ ట్రైనర్ లాగా చుట్టూ పెట్టుకొని ఉంటాడు. నెక్స్ట్ ఇయర్ 1992 ఎల్‌సీలో మోస్ట్ డేంజరస్ క్యారెక్టర్ అయిన రోలెక్స్ స్టార్టింగ్ పాయింట్. అయితే రోలెక్స్ టైమ్‌లైన్ ఏ మూవీలో కూడా స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయలేదు కథలోకి. సో, ఎలా 1992 అని చెప్తున్నావు బ్రో అని అంటారు. రైట్, నేను అక్కడికే వస్తున్నా. విక్రమ్ ఎండింగ్‌లో రోలెక్స్ నాకు 27 ఇయర్స్ పట్టింది ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి అంటాడు. 27 ఏళ్ళయింది సామ్రాజ్యాన్ని స్థాపించడానికి. సో, విక్రమ్ మూవీలో రోలెక్స్ వచ్చే డేట్ సంతానం చనిపోయిన తర్వాత 1 వీక్. సో, సంతానం చనిపోయిన డేట్ 23/6/2019. దానికి 1 వీక్ తర్వాత అంటే ఎగ్జాక్ట్‌గా 30/6/2019 అంటే 2019కి 27 ఇయర్స్ బ్యాక్ అంటే ఇయర్ 1992. సో, రోలెక్స్ స్టార్టింగ్ పాయింట్ 1992 అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అండ్ ఇయర్ 1999లో లియో చనిపోయాడని అందరూ అనుకుంటారు. దాని తర్వాత లియో సత్యమంగళం ఆర్ఫనేజ్‌కి వెళ్లి పార్థిబన్‌లాగా మారిపోతాడు. నెక్స్ట్ ఇయర్ 2009 ఢిల్లీ జైలుకి వెళ్తాడు. నెక్స్ట్ ఇయర్ 2019లో 'ఖైదీ' మూవీ ఈవెంట్స్ జరుగుతాయి. అవి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 'త్రిచి డ్రగ్ బస్ట్'. నెక్స్ట్ బిజాయ్ 900 కేజీస్ అడేకలం గ్యాంగ్ డ్రగ్స్‌ని సీజ్ చేస్తాడు. అండ్ స్టీఫెన్ రాజ్ అంబుకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. నెక్స్ట్ అంబు స్టీఫెన్ రాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో పోలీసులందరిని చంపాలని చూస్తాడు. నెక్స్ట్ 'హియర్ కమ్స్ ద మ్యాన్ ద హీరో ఆఫ్ ద నైట్' ఢిల్లీ విజయ్ తన ఆఫీసర్స్‌ని కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తాడు. సేమ్ టైమ్‌లో నెపోలియన్ అండ్ కొంతమంది స్టూడెంట్స్ కలిసి పోలీస్ స్టేషన్‌ని కాపాడడానికి ట్రై చేస్తుంటాడు. అండ్ అదే స్టేషన్‌లో సెల్‌లో అడేకలం ఉంటాడు. క్లైమాక్స్‌లో నెపోలియన్ చేతిలో అంబు సివియర్‌గా ఇంజ్యూర్ అవుతాడు. అండ్ ఎండింగ్‌లో కమాచి ఢిల్లీతో కలిసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇన్ ద టైమ్ లైన్ విక్రమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019 విక్రమ్ కర్ణ్ అనే పేరుతో జీవిస్తూ ఉంటాడు. అలాగే విక్రమ్ కొడుకు ప్రభంజన్ బిజాయ్ కోసం ఒక అండర్ కవర్‌లో పనిచేస్తూ ఉంటాడు. నెక్స్ట్ 9/3/2019లో 'ఖైదీ' మూవీలో డ్రగ్ బస్ట్ అయిన రోజే ప్రభంజన్ ఎవరికీ తెలియకుండా డ్రగ్స్‌ని దాచిపెడతాడు. ఆ తర్వాత సంతానం డ్రగ్స్‌ని ప్రభంజన్ సీజ్ చేస్తాడు. ఇది జరిగిన ఆల్మోస్ట్ 3 మంత్స్ తర్వాత అంటే 7/6/2019 కర్ణన్ చనిపోయినట్లు అందరిని నమ్మిస్తాడు. దాని తర్వాత బిజాయ్ ఫ్యామిలీని చంపేస్తారు. బిజాయ్ విక్రమ్ గ్యాంగ్‌లో జాయిన్ అవుతాడు. నెక్స్ట్ బ్లాక్ మాస్క్ వేసుకొని మర్డర్స్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి బ్లాక్ స్క్వాడ్ ప్రెజెంట్ బ్యాచ్ అయిన అమర్ అండ్ హిస్ గ్యాంగ్ చార్జ్ తీసుకుంటారు. అదే టైంలో తన కొడుకుని ఎవరు ఎందుకు చంపారని తెలుసుకునే ప్రాసెస్‌లో విక్రమ్ ఉంటాడు. తన పాత బ్లాక్ స్క్వాడ్ ఫ్రెండ్స్‌తో. నెక్స్ట్ 14/6/2019 స్టీఫెన్ రాజ్‌ని విక్రమ్ అండ్ అతని గ్యాంగ్ కలిసి బ్లాక్ మాస్క్ వేసుకొని చంపేస్తారు. నెక్స్ట్ 23/6/2019 విక్రమ్ కోడల్ని అతని మనవడిని కాపాడే ప్రాసెస్‌లో ఏజెంట్ టీనా చనిపోతుంది. అండ్ అదే రోజు అమర్ వైఫ్ గాయత్రిని సంతానం చంపేస్తాడు. ఎందుకంటే రోలెక్స్‌కి కావాల్సిన సరుకును తయారు చేస్తున్న ల్యాబ్ సంతానం ఇంటి కిందే ఉంటుంది. దాన్ని అమర్ పేల్చడంతో సంతానం ఇంటితో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా చనిపోతాడు. దానికి రివెంజ్‌గా సంతానం అమర్ వైఫ్‌ని చంపేస్తాడు. నెక్స్ట్ అదే రోజు నైట్ విక్రమ్ సంతానంని చంపేస్తాడు. అలాగే పోలీస్ కమాండర్ వినోద్ జోస్ కూడా చనిపోతాడు. దాని తర్వాత 1 వీక్‌కి అంటే 30/6/2019 ముంబైలో తన బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయిన అందరిని పిలిచి మీటింగ్ పెట్టి తన సరుకును సీజ్ చేయడానికి కారణమైన ఎవ్వరిని వదలకూడదు. ఎవరైతే వాళ్ళని తలను తెచ్చిస్తారో వాళ్ళ లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అనే స్టేట్మెంట్‌ని ఇస్తాడు. వాటి తల ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్. ఎగ్జాక్ట్‌గా అదే టైంలో విక్రమ్ అదే ప్లేస్‌లో ఉంటాడు. అండ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్‌లో ఉంటాడు. అండ్ అమర్ వచ్చేసి కేరళలో ఉంటాడు.
నెక్స్ట్ టైమ్ లైన్‌లో వచ్చేది 'లియో' మూవీ. 'లియో' మూవీ ఈవెంట్స్ 2021లో జరుగుతాయి. సో 'లియో' మూవీలో అయితే ఇయర్‌ని అయితే ఎక్కడ మెన్షన్ చేయరు. సో 2021 అని ఎలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నావు బ్రో అంటారా? సో ఇయర్ 99లో ఎలీసా అండ్ లియో చనిపోతారు. అండ్ క్లైమాక్స్‌లో యాంటనీ దాస్ పార్థిబన్‌కి కాల్ చేసి, ఎలీసా నువ్వు చనిపోయాను అనుకున్న రోజు ఇదే. 22 సంవత్సరాల తర్వాత నేను నీ కొడుకుని తీసుకెళ్తున్నా అని చెప్తాడు. 1992 నుండి 22 ఇయర్స్ అంటే 2021 అన్నమాట. సో 2021లో లియో పార్థిబన్‌లాగా మారి హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న థియో అనే ప్రాంతంలో తన ఫ్యామిలీతో జీవిస్తుంటాడు. అండ్ జోషి ఆండ్రూస్‌కి హైనాని పట్టుకోవడంలో హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ ఒక హైనాని అడాప్ట్ చేసుకొని దానికి సుబ్రహ్మణ్యం అనే పేరు పెడతారు. దాని తర్వాత కొంతమంది బ్యాడ్ గైస్ వల్ల తన కాఫీ షాప్‌లో ప్రాబ్లమ్ వస్తుందని దాంతో వాళ్ళని పార్థిబన్ చంపేస్తాడు. నెక్స్ట్ భారతి పోలీస్ స్టేషన్‌లో నాకు ప్రొటెక్షన్ కావాలని గొడవ చేస్తాడు. దాని తర్వాత తెలుగువాడే ప్రొటెక్షన్‌గా కావాలన్న రిక్వెస్ట్‌తో నెపోలియన్‌ని పార్థిబన్ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ లాగా గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. నెక్స్ట్ పార్థి ఐడెంటిటీ రివీల్ అవుతుంది. దానివల్ల దాస్ బ్రదర్స్ పార్థి వెంట పడతారు. నెక్స్ట్ లియో దాస్ బ్రదర్స్‌ని చంపేస్తాడు. దాస్ అండ్ కోని డిస్ట్రాయ్ చేస్తాడు. అండ్ ఫైనల్‌గా విక్రమ్ గ్యాంగ్‌లో జాయిన్ అయ్యి డ్రగ్ ఫ్రీ సొసైటీని క్రియేట్ చేయడానికి లియోకి ఆఫర్ వస్తుంది. అండ్ ఇప్పటివరకైతే దట్స్ ఎండ్. నాకు తెలిసి ఈ ఎల్‌సీలో 'ఖైదీ 2', 'విక్రమ్ 2', 'రోలెక్స్' స్పిన్ ఆఫ్ ఆర్ స్టాండ్ అలోన్ అండ్ 'ఎల్‌సీయూ ఎండ్ గేమ్' మూవీస్ అయితే రావచ్చని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో వీళ్ళు కామెంట్‌లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు గనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు.